పోతుంది. ఏంది సూపర్ పవర్ నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు? ట్రంప్ గారు వచ్చారు. ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన. నువ్వు ట్రంప్ కాదు, వంపు కాదు, నీ బెండు తీస్తాడు ప్రభు అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావు అని చెప్పాడు. నీ గర్వాన్ని అణచటానికి దేవుడు ఐ యామ్ ద కింగ్ అంటున్నాడు. విను అని అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. ఆయనే ఒప్పుకున్నాడు. దానియేలు రాజు తప్ప, దానియేలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు, ఏ రాజు లేడు. నేను కేవలము ఆయన్నే నమ్ముతాను. యువర్ కింగ్ ఈజ్ సో పవర్ఫుల్. నీ రాజు చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు. ఆ రాజు ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి, ఇంతై మహాపర్వతమై ప్రతి రాజ్యాన్ని తుత్తునీయులుగా పొడి పొడిగా దంచి పారేస్తుంది అని చెప్పాడు. ఆ రాయి, ఏ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. నెబుకద్నెజర్ పోయాడు, పారసీకుడు పోయారు, మాదీయులు పోయారు, జెరక్సస్ పోయాడు, సైరస్ పోయాడు, అందరూ పోయారు. ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు. గ్రెకో రోమన్ ఎంపైర్. కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది? గ్రెకో రోమన్ ఎంపైర్. అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు. మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. నా రాజ్యం వేరు. ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం. నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి భాషను, ప్రతి మతానికి చెందినవాడిని, ప్రతి కులానికి చెందినవాడిని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి బానిసను, ప్రతి యజమానిని, అందరి కోసం వచ్చిన రాజ్యం. అది ఏ చేతి సహాయము లేకుండా తీసిన రాజ్యం. ఆ రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది? కాకినాడ ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఈ ఊరికి వచ్చింది. ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం. వెలుగుమయమైన రాజ్యం. ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం. ఈ నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు. కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా? రాజ్యములను కంపింపచేసింది. ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది. ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును కొద్దిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఏమంటారు, ఒక కంపారిటివ్ స్టడీగా మీ ముందుంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది. రాజ్యం ఆ రోజు